జనరల్‌గా కీమోథెరపీని మనం అడ్జువెంట్ సెట్టింగ్ ఆర్ నియో అడ్జువెంట్ సెట్టింగ్స్ అన్నట్టు వాడతాం. అంటే ఏంటి అంటే నియో అడ్జువెంట్ అంటే ఏదన్నా క్యాన్సర్ గడ్డున్నప్పుడు అది సైజ్ చాలా పెద్దగా ఉంది. దాన్ని చిన్నగా చేయడానికి ముందు కీమోథెరపీ ఇచ్చి దాన్ని చిన్నగా చేసి అప్పుడు సర్జరీ చేస్తాం. అండ్ కొన్ని సందర్భాలలో క్యాన్సర్ మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి కొన్ని సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ అనేది ఇస్తే ఆ స్టేజ్‌కి అది మళ్ళీ క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాన్ని బాగా తగ్గించడానికి ఆర్ పూర్తిగా నయం చేయడానికి మనం కీమోథెరపీ అనేది ఇస్తాం. దాన్ని అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. అలాగే రేడియేషన్ థెరపీలో కూడా నియో అడ్జువెంట్ థెరపీ గానీ, లేకపోతే అడ్జువెంట్ థెరపీ గానీ, అంటే సర్జరీకి ముందు గానీ, సర్జరీ తర్వాత గానీ. కొన్ని సందర్భాలలో రేడియేషన్‌ని బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి వాడొచ్చు. అండ్ కీమోథెరపీని ఈ స్టేజ్ 4లలో లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి వాడతాము. డీబల్కింగ్ సర్జరీ అనేది జనరల్‌గా మనం ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్‌లో వాడతాం. ఆ డీబల్కింగ్ సర్జరీ ఏంటంటే ఓవరీ అనే పదార్థం అనే ఆర్గాన్ ఎక్కడుంటది అంటే గర్భసంచికి ఓవరీ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. సో, ఆ దానికొచ్చే క్యాన్సర్‌ని ఓవేరియన్ క్యాన్సర్ అంటాం. సో, ఆ ఓవేరియన్ క్యాన్సర్ పెరిటోనియం అంతా కూడా స్ప్రెడ్ అయ్యి ఉంటది. సో, అది ఎక్కడెక్కడికైతే స్ప్రెడ్ అయ్యిందో ఆ స్ప్రెడ్ అయిన పార్ట్స్‌ని కంప్లీట్‌గా తీసేసి మనం ఈ గర్భసంచ ప్లస్ ఈ ఓవరీ కూడా ఏదైతే గడ్డ ఉంటుందో దాన్ని కూడా కంప్లీట్‌గా తీసేసి మనకి కంటికి కనబడకుండా ఉండేలాగా మొత్తం తీసేస్తే దాన్ని డీబల్కింగ్ సర్జరీ అంటాం. ఈ డీబల్కింగ్ సర్జరీ ఓవేరియన్ క్యాన్సర్‌లో ఎప్పుడెప్పుడు చేస్తామంటే కొంతమంది పేషెంట్స్‌కి డైరెక్ట్‌గా ఫస్ట్ డయాగ్నోసిస్ చేసి అప్పుడు సర్జరీ చేస్తాం. దాన్ని ప్రైమరీ డీబల్కింగ్ సర్జరీ అంటాం. లేదా కొంతమందిలో వాళ్ళకి డిజీజ్ బాగా ఎక్కువ ఉంది. సో, వాళ్ళకి వ్యాధిని కొంచెం తగ్గించుకొని అప్పుడు ఆపరేషన్ చేస్తే వాళ్ళకి మంచిది అనుకుంటే వాళ్ళకి ముందు కీమోథెరపీ ఇచ్చి ఆ తర్వాత అది ఎంత తగ్గిందో చూసుకొని దాన్ని మళ్ళీ సర్జరీకి తీసుకెళ్తాం. దాన్ని ఇంటర్వెల్ డీబల్కింగ్ సర్జరీ అంటాం. బట్ ఓవరాల్‌గా డీబల్కింగ్ సర్జరీ ఏంటంటే మనకు కంటికి కనబడుతున్న క్యాన్సర్ మొత్తాన్ని అది ఎక్కడెక్కడికైతే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందో ఆ పెరిటోనియల్ లేయర్స్‌ని గానీ, ఆ లైనింగ్ ఆ డిజీజ్‌ని కంప్లీట్‌గా తీసేయడం ఈజ్ డీబల్కింగ్ సర్జరీ.